జియోగ్రఫికల్ ఇండికేటర్స్ చట్టం 1999లో ఏదైతే వచ్చిందో ఆ చట్టం పూర్తి పేరు జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రికగ్నిషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఇప్పుడు ఉదాహరణకి బంగనపల్లి మామిడికాయలు ఉన్నాయి, మనం మార్కెట్లో చూస్తుంటాం, మనం కొనుక్కుంటూ ఉంటాం. బంగనపల్లి ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి, ఆ ప్రాంతానికి తగ్గట్టుగా అది ఒక గుర్తింపు. వేరే ఎక్కడో పండించిన వాటిని కూడా ఈ మధ్యకాలంలో వాటి బంగనపల్లి మామిడికాయలను అమ్మొచ్చు, అమ్మకూడదని ఏం లేదు కదా. కానీ అక్కడ పండించే రైతులకి ఇది మోసం జరిగినట్లే. వరంగల్లో పండే చిల్లీ ఉంది, మిరప, అదొక ప్రత్యేకమైన మిరప. అక్కడ పండించే దాని మీద ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. కొన్ని రకాల ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో కానీ, కొన్ని రకాల రంగులు తయారు చేయడంలో కానీ వరంగల్లో పండిన మిర్చికి చాలా ప్రత్యేక వాల్యూ ఉంది. ఇది ఎట్లాగో దీనికి మంచి డిమాండ్ ఉంది కదా అని వరంగల్లో మిర్చి పేరుతోటి ఇంకెక్కడో మహారాష్ట్రలోనో లేకపోతే పంజాబ్లోనో పండించి అమ్మొచ్చు. అప్పుడు వరంగల్లో పంట పండించే రైతులకి నష్టం జరగవచ్చు. ఇక నిజామాబాదు పసుపు విషయం కావచ్చు, నిజామాబాద్లో ఒక ప్రత్యేకంగా ఉంటుంది పసుపు. లేదా ఈ మధ్యకాలంలో మనము వింటున్నది బాలానగర్ ప్రాంతంలో, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే సీతాఫలాలు మనకు దొరుకుతాయో వాటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇట్లా కొన్ని ప్రాంతాలలో, ఇప్పుడు తాండూరు ప్రాంతం, వికారాబాద్ దగ్గర తాండూరు ప్రాంతంలో రెడ్ గ్రామ్ చాలా ప్రత్యేకత కూడుకుంది. ఇవన్నీ ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పండే పంటలు, లేదా ప్రత్యేకంగా పండించే పంటలు, ప్రత్యేకంగా పండించే ఫ్రూట్స్, ఫలాలు కావచ్చు. వీటికి గనక ఆ ప్రాంతంలోనే దానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ప్రాంతంతో ట్యాగ్ చేస్తూ ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ కనుక చేయగలిగితే, ఒక జియోగ్రఫికల్ ఇండికేటర్ కనుక ఇవ్వగలిగినట్లయితే ఆ ప్రాంతంలో పండించే రైతులకి, ఆ ప్రాంతంలో అవి తయారు చేసే వ్యక్తులకి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో 1999లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారు చేసింది.